ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇంకా ఈ గుడిలో నిధి ఉందని మాట్లాడుకుంటారు. ఈ గుడి కొన్ని వేల సంవత్సరాల పురాతనమైన గుడి అండ్ చాలా ఫేమస్ కూడా. ఎక్కడో కొండ పైన ఉంటుంది, మొత్తం ఘాట్ రోడ్డే. అయినా ఇక్కడ జాతర చేస్తే 1,00,000కు పైగా భక్తులు వస్తారంట. లొకేషన్ ఎక్కడో క్లియర్ గా చెప్తా, వీడియో సేవ్ చేసుకుని లాస్ట్ వరకు చూడండి. ఈ గుడి హంపి దగ్గర నుంచి జస్ట్ 30 to 40 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ లో హంపి ట్రిప్ కి ప్లాన్ చేసే వాళ్ళు లేదా వెళ్ళిన వాళ్ళ కోసం ఈ వీడియో షేర్ చేయండి, చాలా బాగా హెల్ప్ అవుతుంది. చాలా పురాతనమైన గుడి అయినా అంత కొండ పైన ఉన్న చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కుమారస్వామి ఉంటాడు, దర్శనం చేసుకున్నప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. అక్కడ ఏ లైటింగ్ ఉండదు, జస్ట్ మీరు దీపం వెలుగులో దేవుని దర్శించుకోవాలి. అండ్ ఇక్కడ ప్రసాదం కూడా యూనిక్ గా చాలా బాగుంటుంది. అండ్ ఈ గుడికి వచ్చే దారిలో ఒక చిన్న గుడి ఉంటుంది, అక్కడ శివుడు ఉంటాడు. ఇప్పుడు నేను చెప్పిందంతా ఒక ఎత్తు అయితే, ఆ కొండ పైకి వచ్చేటప్పుడు ఆ గుడి చుట్టుపక్కల లొకేషన్ ఆసం అని చెప్పొచ్చు. ఆ నేచర్, ఆ గ్రీనరీ, ఆ పక్షుల సౌండ్ నెక్స్ట్ లెవెల్. అండ్ నేను పర్టికులర్ గా చెప్తున్నా, ఇక్కడ శివుడి గుడి మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఆ వాటర్ పడ్డం గానీ, అక్కడ నేచర్ గానీ చాలా బాగుంటుంది. అండ్ లొకేషన్ చెప్పే ముందు ఇలాంటి యూనిక్ అండ్ మంచి మంచి వీడియోస్ కోసం జస్ట్ మన అకౌంట్ ఫాలో చేసుకోండి. ఆ లొకేషన్ కి ఎలా వెళ్ళాలి, లొకేషన్ ఎక్కడ, ఇలాంటివన్నీ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో గుడి పేరు వచ్చేసి కుమారస్వామి టెంపుల్. కర్ణాటక స్టేట్ లో తోరణగల్ దగ్గరలో ఉన్న సందూరులో ఉంటుంది. లొకేషన్స్ చాలా బాగుంటాయి, అస్సలు మిస్ అవ్వకండి. ఓకే దెన్ బై బై.